యా గుడ్ మార్నింగ్ రామూర్తి గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఒక పక్క కాంగ్రెస్ మేము విజయం సాధించా ఉంటుంది, అటు తిరిగి ముఖ్యమంత్రి మీ మీదే దుమ్మెత్తిపోతున్నారు బనకచెర్ల విషయంలో, ఏం చెప్తారు? అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడు గత నెల రోజులు 2 నెలల నుండి బనకచెర్ల అనే పేరే 2024 నుండి వినబడుతూ వచ్చింది. 24 ముఖ్యంగా దీనికి కారణం ఒక పక్క మోడీ అండ, ఒక పక్క శిష్యుడైన రేవంత్ రెడ్డి ప్రోద్బలం. ఈ ఇద్దరి వల్ల నేను ఏ అనుమతులు లేకున్నా ఎలాంటి ప్రాజెక్ట్ అయినా తెలంగాణ హక్కుల్ని మొత్తం కాలరాశి అయినా నేను కట్టగలుగుతా అనే ఒక దమ్ముతో, ఆ ధైర్యంతో, ఆ ధీమాతోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. అందుకనే ప్రగతి భవన్ వచ్చిన చంద్రబాబు నాయుడు మంచిగా చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి పోయి సతీష్ వాళ్ళ ఫ్యామిలీ తోటి కలిసి అక్కడ కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ హక్కుల్ని వాళ్లకు తాకట్టు పెట్టడానికి ఒక ఒప్పందం, చీకటి ఒప్పందం అయితే జరిగిందని చాలా క్లియర్ గా అర్థమైంది. హరీష్ రావు గారు, అరే నాయన ఇగో బనకచెర్ల అనే ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, దానివల్ల మన హక్కులు మొత్తం కాలరాస్తున్నాయని చెప్పేంత వరకు, ముళ్ళుగర్ర పెట్టి పొడిచేంత వరకు వీళ్ళు మొద్దు నిద్రపోతున్నారే తప్ప వీళ్లకు తెలియదు. ఇంకా మా దరిద్రం ఏంటంటే, మనకు దొరికిన ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే, మొత్తం కృష్ణా గోదావరిలో పరివాహక ప్రాంతం ఎంత ఉంది, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉన్నది, క్యూసెక్లు అంటే టీఎంసీలు అంటే ఎన్ని ట్యాంకులు మనము కట్టుకున్నాము, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని చెక్ డామ్లు ఉన్నాయి, ఇవి తెలియని ఒక మూర్ఖుడు మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రాష్ట్రంలో నీళ్లు పోయినా ఇంకేం పోయినా ఆయనకు తెలియదు పాపం. అందుకే మొన్న లైవ్ లోనే మనం బనకచెర్ల ఏ బేసిన్ లో ఉన్నదని అడిగే దుస్థితికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇంతకంటే చిగ్గుచేటు ఏం లేదు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అడిగింది కాబట్టి మొద్దు నిద్ర లేచి అప్పుడు పోయి కేంద్రానికి అప్పీల్ చేస్తే మొన్న ఓన్లీ పర్యావరణ అనుమతులు మాత్రమే ఆగినాయి. అది శాశ్వతం కాదు. నాకు తెలిసినంత వరకు మోడీ గారి అండతో నేను ఏదైనా చేస్తానన్నా, ఏదైతే ధీమాతో మొదలు పెట్టిండో అది మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంది, దానికి పర్మిషన్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు వెంటనే ఏదైతే సుప్రీంకోర్టులో వాదనలు అయితే ఏదో సీరియస్ గా వినిపిస్తున్నామో దానికి మంచి లాయర్లను పెట్టి మంచి వాదిస్తే మన హక్కులు శాశ్వతంగా అటు కృష్ణా గాని ఇటు గోదావరి గాని తెలంగాణ హక్కులు మనకు దక్కుతాయి. లేకపోతే జీవితాంతం భారతదేశంలో ఎప్పుడు కోలుకోలేని దెబ్బ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి 500 కృష్ణాలో 1000 గోదావరిలో తీసుకొని మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదని ఒక నిస్సిగ్గుగా, కనీసం అర్థం లేకుండా, ఒక బాధ్యత రహితంగా మాట్లాడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఏం మాట్లాడతాడు? నేను అట్లా అనలేదు. ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే చూశాను ఇప్పుడే, వెంకటనారాయణ గారు. ఆయన అంటున్నాడు గోదావరిలో 3000 టీఎంసీలు వృత్తాగా ఎట్లా పోతున్నాయి, అసలు ఉన్నదే 3000 టీఎంసీలు అంటారు. పెద్ద ఆయనకు మరి తెలుసో తెలియదో, మరి ఆయన ఏం నేర్చుకున్నా నాకైతే తెలియదు. కానీ సమాచారం ప్రకారం 50 సంవత్సరాల నుంచి కేంద్ర నీటి వనరుల సంఘం ఒక గేజ్ పెడుతుంది ఎన్ని నీళ్లు వృధాగా పోతున్నాయని. దాని లెక్కల ప్రకారం మొత్తం 50 సంవత్సరాల నుండి తీసుకుంటే 3100 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని ఒక లెక్క. అది కేసీఆర్ గారు ఇచ్చిన లెక్క కాదు, కేంద్రంలో ఉన్న అది ఒక నీటిని లెక్కించే సంస్థ. అది ఆ సంస్థ చెప్పింది. మేం చెప్తే దాని ఆయన ముఖ్యమంత్రి 3000 టీఎంసీల బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి పుట్టిందనో ఆయన అంటాడు. వాళ్ళ నిన్నటికి నిన్న ఆయన మాట్లాడే మాటలు మాకు ప్రతి దాంట్లో 66% రావాలి, మేము అప్పుడేదో 50-50 అన్నాం, అది తప్పు, అది తాత్కాలిక. ఓకే రామూర్తి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? రైట్. వెంకటస్వామి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?